హలో ఆల్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక అందమైన సన్సెట్ చూపిస్తున్నాను. అలానే మనం లాస్ట్ టైము లైబ్రరీ సైడ్ వెళ్ళిన వ్యూ చూసాం కదండీ! ఈసారి రైట్ సైడ్‌కి వెళ్తే ఏ వ్యూ వస్తది ఏంటనేది మీకు చూపిస్తాను. ఇక ఫ్యూ డేస్ నుంచి నేను వీడియోస్ పెట్టలేదు. ఎందుకంటే నాకు థంబ్‌నెయిల్ డీప్‌గా కట్ అయింది. సో, ఆ రీజన్స్ వల్ల నేను వీడియోస్ అనేది అప్‌డేట్ చేయడానికి నాకు అవ్వలేదు. సో, ఇవాళ నాకు కొంచెం ఫ్రీ అయింది. నా ఫింగర్ కూడా కొంచెం సెట్ అయింది. సో, మేము అలా ఔటింగ్‌కొచ్చాము. క్లైమేట్ అయితే ఆ రోజు చాలా బాగుంది. 24 డిగ్రీస్ ఉంది. బయట అసలు గాలి అనేది లేదు. చల్లగా ఎండ తగులుతూ క్లైమేట్ మాత్రం అదిరిపోయిందండి ఆ రోజు. సో, అలా ఒక ఈవినింగ్ వాక్‌కి వెళ్దామని చెప్పి పిల్లలు మేము కలిసి బయటకి వెళ్ళాం. సో, మీకు ఎలాగో హాఫ్ ఆఫ్ ద పార్ట్ చూపించాను. మిగతా హాఫ్ చూపిద్దామని చెప్పి ఇటువైపు వచ్చామనమాట. చూడండి సన్‌సెట్ ఆ టైంలో ఆ లైటింగ్ అది ఎంత బాగుందో. నేను మీకు లాస్ట్ టైమ్ ఆల్రెడీ చెప్పాను కదా! ఇక్కడ ఈ బోట్స్‌లో కొంతమంది పార్టీస్ కూడా చేసుకుంటూ ఉంటారని. ఇదిగోండి చూసారా? ఈ బోట్‌కి ఎవరో బర్త్‌డే పార్టీ ఏదో చేయించుకున్నట్టున్నారు. అందులో బెలూన్స్ అవన్నీ కూడా పెట్టేసున్నాయి ఆ బోట్‌కి పక్కన. ఇదంతా వుడెన్ బ్రిడ్జ్ అండి. పక్కన ఉన్నదంతా నార్మల్ సిమెంట్ బ్రిడ్జ్. ఇగో ఈ బోట్‌కి చూసారా? బెలూన్స్ పెట్టారు. మీకు ఎదురుగా కనబడుతుంది కదా! అదొక స్టేడియం అండి. మార్వెల్ స్టేడియం. ఇక్కడ ఫేమస్ బాగాను. చూడండి సన్‌సెట్ ఎంత బావుందో. చాలా ప్రశాంతంగా ఉంది ఆ రోజు. క్లైమేట్ బాగోవడం వల్ల అందరూ వాకింగ్‌కి, జాగింగ్‌కి, రన్నింగ్‌కి అలా జస్ట్ నార్మల్ వాక్‌కి వచ్చిన వాళ్ళు చాలామందున్నారు. పెట్స్‌ని తీసుకొనొచ్చారు, పిల్లల్ని తీసుకొనొచ్చారు. అందరూ వచ్చి ఇక్కడే కూర్చుంటారు మాక్సిమం టైమ్ పాస్ చేయడానికి. వ్యూ చాలా బావుంటుందిక్కడ. ఆ ఎదురుగా కనబడుతుంది కదండీ! షెడ్‌లా ఉండి అవన్నీ ఒకప్పుడు చాలా రెస్టారెంట్స్, హోటల్స్ ఉండేవండి. ఇప్పుడు గవర్నమెంట్ అది క్లోజ్ చేసేసింది. ఎందుకంటే దాని పీరియడ్ అనేది అయిపోయింది. ఆ బ్రిడ్జ్ పీరియడ్ అనేది అయిపోయిందనమాట. సో, అది ఎప్పుడైనా సరే కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ వెయిట్ పెరుగుతున్న కొద్దీ. సో, ఆ షెడ్ ఉన్న పార్ట్ అంతా కూడా ఇప్పుడు క్లోజ్ చేసింది గవర్నమెంట్ కంప్లీట్‌గాను. ఇక్కడ చూసారు కదండీ! హార్బర్ కిచెన్. ఇక్కడ మనం పార్టీస్ అవి చేసుకోవచ్చు. బర్త్‌డే పార్టీస్, ఎనీ కైండ్ ఆఫ్ కిట్టి పార్టీస్ అనేది చేసుకోవచ్చు. పెయిడే అది ఫ్రీ కాదు. అందరూ వాకింగ్‌లు చేస్తున్నారు. క్లైమేట్ బావుందని. ఈ మార్వెల్ స్టేడియంలో చాలా స్పోర్ట్స్ అవుతాయండి. ఆ స్టేడియం బ్యాక్ సైడ్ కూడా చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఇదెందుకు కడుతున్నారు? మేబీ ఈవెంట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారేంటో మనకు తెలియదు వాటర్ పైన. ఇవన్నీ కూడా ఇక్కడ లైన్‌గా రెస్టారెంట్స్ ఉండేవండి. కరోనా తర్వాత మాక్సిమం కొన్ని క్లోజ్ చేసేశారు. ఇప్పుడు ఈ స్టెప్స్ పక్కన ఉన్న ఏరియా అంతా కూడా ఫ్రైడే నైట్ చాలా బావుంటది. ఈ మధ్య ఎలా ఉందో నేను చూడలేదు. మేము 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం ఎవ్రీ ఫ్రైడే నైట్ కంపల్సరీగా ఎంప్లాయీస్ అందరూ ఇక్కడికొచ్చి బీర్ పార్టీ అది చేసుకునేవారు. లైటింగ్స్‌తో ఫైర్ అన్నీ పెట్టి చాలా అందంగా ఉండేది నైట్ టైమ్ వ్యూ. ఇక్కడ మా అమ్మాయి స్కూటర్ ప్రాక్టీస్ చేస్తుంది. మా హస్బెండ్ రీల్స్ చేస్తున్నారు తనకి. సో, ఇటువైపు వెళ్తే మా అమ్మాయి స్కూల్‌కి వెళ్ళిపోవచ్చండి. ఇదంతా కూడా కంప్లీట్‌గా డాక్. అదిగోండి బ్రిడ్జ్. ఇది బ్రిడ్జ్ నైట్ వ్యూ చాలా బావుంటదండి. ఫుల్ లైటింగ్స్ పెడతారు. అది మళ్ళీ మనకి రివర్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. చాలా అందంగా ఉంటుంది ఆ టైంలో. నాకు చిన్న పాప ఉండడం వల్ల నేను నైట్ టైమ్ బయటికి రాలేకపోతున్నా. ఇప్పుడు అది చూసారు కదండీ! అక్కడ బోట్ మీద ఎంతమంది వెళ్తున్నారో. అది డ్రాగన్ బోట్ అంటారండి. 22 మెంబర్స్ కూర్చొని అది హ్యూమన్ వాటర్ పెడలింగే చేస్తారు. మిషన్ ఏమీ ఉండదు. 22 మెంబర్స్ కలిపి పెడలింగ్ చేస్తూ ఉంటారు. ఇది చైనీస్ చాలా ట్రెడిషనల్ బోట్ కాంపిటీషన్ అనమాట. మనకి బోట్స్‌లో 7 టైప్స్ ఆఫ్ కాంపిటీషన్స్ ఉంటాయి. అందులో ఒకటి డ్రాగన్ బోట్ అనమాట. సో, మేబీ ఏదో కాంపిటీషన్ ఉన్నట్టుంది. వాళ్ళు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మొన్నటి వరకు బోట్ ఫేర్ అయిందండి. మెల్బోర్న్ బోట్ ఫేర్. బట్ నాకు వెళ్ళడానికి అవ్వలేదు సిక్ అవ్వడం వల్ల. లేకపోతే అది షూట్ చేద్దాం అనుకున్నాను గానీ నాకు టైం కుదరలేదు. ఇది చూసారు కదా! బిల్డింగ్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇక్కడ న్యాబ్ ఆఫీస్ ఉండేదండి. నేషనల్ ఆస్ట్రేలియన్ బ్యాంకింగ్ ఉండేది ఇక్కడ. ఇప్పుడు ఇది ఇంకొక బిల్డింగ్‌కి షిఫ్ట్ చేశారన్నారు. ప్రెజెంట్ ఎవరు కనబడట్లేదు. ఆ బిల్డింగ్ ఎంప్లాయీస్ ఎవరును. ఇప్పుడు మనం లాస్ట్ టైమ్ నేను మీకు డాక్‌లెండ్స్ పార్క్ ఒకటి చూపించాను కదా! మా పిల్లలు ఆడుకుంటున్నప్పుడు. దాని అపోజిట్‌లో ఇంకొక పార్క్ ఉంటదని నేను మీకు చెప్పాను కదా! లోపల బోట్ అన్నీ ఉంటాయని. ఇప్పుడు ఆ పార్క్ దగ్గరికి మనం వెళ్దాం రండి.
బయటంతా కూడా బాగుందండి. ఆ పార్క్ దగ్గరికి వెళ్ళేసరికి అంతా సరుడు చెట్లు అంటారు కదా తెలుగులోని, ఆ చెట్లు ఉంటాయి లోపలన్నీ. అసలు ఎండ అనేది లోపలికి రాలేదు. చాలా చల్లగుంది ఆ పార్క్లో మాత్రం. బయట క్లైమేట్కి పార్క్లో క్లైమేట్కి అస్సలు మ్యాచ్ అనేది లేదనమాట. మీకు అంత సన్ రేస్ అవి కనబడుతున్నాయి కదా, అంత లైటింగ్ ఉంది కదా, మా టైం మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా? ఈవినింగ్ మాకు 7 అయింది ఆ టైంకి. ఇంకా చూడండి ఎంత వెళ్తుందో. ఇక్కడ సైక్లింగ్ రూట్ బాగుంటుందండి. సరదాగా అలా సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు మనం ఆ పార్క్ వెళ్దాం రండి. రీసెంట్గా ఇక్కడ ఈ గ్రాస్ అంతా కూడా లెవెల్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి. మేము వెళ్ళే రెగ్యులర్ పార్క్కి ఇక్కడ కూడా మొత్తం అంతా లెవెల్ చేస్తారండి నీట్గాను. చాలా బాగుంది. పిల్లలు కూర్చొని ఆడుకోవడానికి వాటికి బాగుంటుంది. ఇతను ఆ డాగ్ని ఎంత బాగా ఆడించాడంటే ఆ రోజు బాగా ట్రైన్ చేసినట్టున్నారు తన్ని. క్యాచెస్ పట్టడం కానీ, ఎక్కడికైనా వెళ్ళి ఏం పని చేయమన్నా సరే చాలా బాగా చేసింది ఆ డాగ్ అక్కడ. ఇవన్నీ అపార్ట్మెంట్స్ సైడ్కి ఉన్నవి. ఎంత నీట్గా ఉందో చూడండి. మొత్తం అన్నీ కూడా కింద పడిన ఆకులు అన్నీ కూడా క్లీన్గా నీట్గా చేసేసారు అంతా. ఆ ఎదురుగా ఉన్నది కూడా ఒక హబ్ అండి. అంటే ఇక్కడ మనకి ఫెస్టివల్స్ అవుతూ ఉంటాయి. ఎనీ కిటీ పార్టీస్ కూడా చేసుకోవచ్చు. అదే కాకుండా ఇక్కడ ఒక్కొక్క డే ఒక్కొక్క కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుందండి. అబాకస్ నేర్పుతారు, డ్యాన్స్ నేర్పుతారు, క్లాసికల్ మ్యూజిక్ నేర్పిస్తారు, మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు, అండ్ సింగింగ్ అన్నీ నేర్పిస్తారు. క్లాసికల్ డాన్స్ నేర్పిస్తారు, అలానే వెస్టర్న్ డాన్స్ కూడా నేర్పిస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా నేర్పిస్తారు. $60 అనుకుంటాను ఫీ అక్కడ. ఏదైనా సరే, ఏ క్లాస్ అయినా, మార్షల్ అయినా, సింగింగ్ అయినా, డాన్స్ అయినా, దేనికైనా అంతే ఫీజు ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ బోట్ పార్క్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ ఒక చిన్న పాండ్ టైప్లో వాళ్ళు క్రియేట్ చేశారు. మీకు ఎదురుగా అక్కడ స్టీల్ బోట్లో కనబడుతుంది కదా, అది ఒక చిన్న పాండ్ అనమాట. చాలా బాగుంటుంది. ఏదో మనం ఒక జంగిల్లో, ఒక ఫారెస్ట్లోకి వచ్చినట్టు ఈ పార్క్ అంతా కూడా వాళ్ళు ఆ థీమ్ ఇచ్చి చేసినట్టున్నారు మొత్తం అంతాను. ఇదిగో నాకు అదొక చిన్న పాండ్. అందులో ఏమీ ఉండవు, స్టోన్స్ అవి వేసి అలా డెకరేట్ చేశారు అదంతా. పైన బోట్ షేప్లో వేశారు. ఈ బ్రిడ్జ్ మీద చూడండి, మనకి ఆ కైండ్ ఆఫ్ ఫీల్ రావడానికి వీళ్ళు ఫ్రాగ్స్, లిజర్డ్స్, స్నేక్స్ ఇలాంటివన్నీ కూడా ఆ బ్రిడ్జ్ మీద వేశారు వాళ్ళు. ఇప్పుడు మనం పార్క్ వైపు వెళ్దామండి. మీకు చెప్పాను కదా చెట్లు. ఇక్కడ ఫోటోషూట్స్ చాలా బాగుంటాయండి. నేను అప్పుడు చూసినప్పుడు ఎక్కువగా న్యూలీ మ్యారీడ్ కపుల్ వచ్చి ఇక్కడ ఫోటోషూట్స్ అయ్యేవి. మా పాప ఎక్కువగా ఇక్కడ ఫుట్బాల్ ఆడేది. తను వాళ్ళ ఫాదర్ కలిసి ఇక్కడ ఎక్కువ ఆడేవారు. ఇది వాకింగ్ కూడా చాలా బాగుంటుంది. అదిగోండి దూరంగా బోట్స్ అవి కనబడతాయి కదా. ఇక్కడ ఎంప్లాయీస్ లంచ్ టైంలో కూడా ఇక్కడికే వచ్చి చేస్తూ ఉంటారు. బెంచెస్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. అదిగోండి బోట్స్. చాలా ప్లెజెంట్గా ఉంది ఆ రోజు. చలి కూడా లోపల చాలా ఎక్కువ ఉంది. ఆ చెట్లన్నీ కూడా ఒకే లెవెల్లో ఉన్నాయి. మా అమ్మ ఎక్కుతుంది అక్కడికి. ఆ పెడల్స్ కూడా మూవ్ అవుతాయండి. అది వుడ్తో చేసినట్టున్నారు. చాలా చక్కగా ఉంటుంది బోట్. అది చూడండి పెడల్ ఎలా మూవ్ అవుతుంది. మా అమ్మాయి ఏం చక్కగా ఎంజాయ్ చేసింది ఆ రోజు. 3 బోట్స్ పెట్టారు ఇక్కడ. అక్కడ చూడండి ఒక చిన్న బ్రిడ్జ్లా పెట్టారు. ఇంక ఇవన్నీ ఎంప్లాయీస్ ఎవరైనా సరే వచ్చి ఇక్కడ లంచ్ చేసుకోవడానికి బాగుంటుంది.
మా చిన్నమ్మాయి ఎందుకు ఆ రోజు చాలా కామ్‌గా, క్వైట్‌గా కూర్చుంది. తను జనరల్‌గా ప్రామ్‌లో అంతసేపు కూర్చోదు. ఆ రోజు లక్కీగా కూర్చుంది. సో, అందుకే మాకు వాకింగ్‌కి వెళ్ళడానికి ఈజీ అయింది. ఇది పార్క్ ఔట్ సైడ్ అండి. పార్క్ బయటకొచ్చాక ఇదంతా వుడెన్ ఫ్లోరింగ్‌ది చేశారు ఇదంతాను. ఇదిగోండి ఆ ఆపోజిట్ పార్కే మనం లాస్ట్ టైమ్ వెళ్ళాం. లాలీపాప్ పార్క్. ఇంక ఈ స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇలా ఈవినింగ్ టైమ్ ఇలాంటి క్లైమేట్ ఉంటే ఈవినింగ్స్ అలా వాక్ రావచ్చండి. ఫ్యామిలీ అందరం కలిసి గూడా. పిల్లలు కాసేపుకి వాళ్ళకొక ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. టైమ్ పాస్ ఉంటుంది. వాళ్ళ మైండ్ కూడా కొంచెం ఫ్రెష్ అవుతుంది. మనకు కూడా కొంచెం రిఫ్రెష్‌మెంట్ అనేది బావుంటుంది. ఇంట్లో అలా పని, పని, పని చేశాక అలా బయటకొస్తే కనుక ఆ మూడ్ స్వింగ్స్ అనేవి గూడా అన్నీ సెట్ అయిపోతాయి. చూసారా మా ఇంటికి ట్రామ్ స్టాప్ వెళ్తుందది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. క్యాచ్ యూ అగైన్. బై బై. ప్లీజ్